10 మంది మిలిటెంట్లు వచ్చారు అంటే అప్పటికప్పుడే మా మెసేజ్లు ధర్మిలో వెళ్ళాలి, దేశ సేవ చేయాలి, దేశం కోసం ఏదో ఒకటి చేయాలి అనే సంతృప్తి ఉండేది. అది నేను జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే చాలా తీవ్ర -0°C అక్కడ అవి వాటిని తట్టుకున్నాను. ఆ తర్వాత రాజస్థాన్లో ఎండలు విపరీతం, అక్కడ నీళ్లు కూడా దొరకదు, మన తాగడానికి నీళ్లు కూడా దొరకని ప్లేస్ అక్కడ. మళ్ళీ ఇటు వచ్చేస్తే మనం పంజాబ్లో అయితే విపరీతమైన వర్షాలు, మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ఇటు దోమలు అంటే మైండ్ మలేరియా చాలా విపరీతమైన. ఎందుకంటే డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ ఆన్ టు డెత్ అంటే మనం వచ్చింది దేశం కోసం, దేశ ప్రజల కోసం ఫస్ట్ డ్యూటీ, ఆ తర్వాత మిగతా మనం తల్లిదండ్రులు, భార్య పిల్లలు. రోజులు నాతో పాటు అక్కడ హెడ్ క్వార్టర్స్లో ఒక 2 years నాకు పర్మిషన్ దొరికింది. అయినా కూడా నేను వాళ్ళను హెడ్ క్వార్టర్లో వదిలేసి నేను బార్డర్లో డ్యూటీ చేశాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది. మనం భార్య పిల్లలను తీసుకెళ్ళాం కదా, హెడ్ క్వార్టర్లో ఉంటాడు కదా అని ఎప్పుడు మనం ఊహించుకోవద్దు. డ్యూటీ ఎమర్జెన్సీ డ్యూటీ వచ్చినప్పుడు మనం భార్య పిల్లలను ఒకసారి ఇక్కడే ఉంటున్నాము కదా, మేము ఇక్కడే ఉంటాం అంటే అక్కడ కుదరదు. తారావత్ భాస్కర్ గారు BSF ఫోర్స్లో పనిచేసి రిటైర్మెంట్ అయ్యారు. వారితో ఈరోజు ఏవీ న్యూస్ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. నమస్కారం. ఏవీ న్యూస్ మిత్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. తమరు బాల్యంలో విద్యాభ్యాసం ఎక్కడ చేశారు? మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను బాల్యంలో విద్యాభ్యాసం నాది తురూరు పట్టణంలో జరిగింది. నేను 5వ తరగతి వరకు ఇక్కడ మా బంజారా నగర్, దుబ్బాతండ ఇందులో 5వ తరగతి వరకు నేను విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత హై స్కూల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నేను హై స్కూల్ మన తురూరు పట్టణంలో జరిగింది. ఆ తర్వాత 10th క్లాసు నేను వచ్చేసి ITI సమత ITIలో నేను ఎలక్ట్రీషియన్గా నేను 2 years కంప్లీట్ చేసిన తర్వాత నేను BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో నేను అంటే అప్పుడు సెలక్షన్ జరుగుతున్నాయి. అప్పుడు నేను హన్మకొండకి వెళ్ళి అప్పుడు సెలెక్ట్ అయ్యాను. BSFలో ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు? BSFలో జాయిన్ అవడానికి ఉద్దేశం ఏమిటి? భారతదేశానికి సేవ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? నేను చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి నేను పరిగెత్తడాలు, స్పోర్ట్స్లో నేను చాలా ఉత్సాహంగా ప్రతి కబడ్డీ కానీ వాలీబాల్ కానీ అందులో కానీ చాలా చురుకుగా నేను పనిచేసేవాడిని. అయితే చిన్నప్పటి నుంచి నాకు ఫోర్స్ అంటే చాలా, అంటే సినిమాలలో కానీ అక్కడిక్కడ మన ఎలక్షన్ డ్యూటీలో మన మిలిటరీ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళని చూసి నేను కూడా దేశ సేవ చేయాలని చెప్పేసి నాకు చాలాగా అనిపించేది. అది అనుకున్నది నేను సాధించాను. మీరు బాల్యంలో ఏ ఆటలపై మక్కువ ఎక్కువ చూపెట్టేది? నేను లాంగ్ జంప్, హై జంప్, కబడ్డీ ఈ 3 స్పోర్ట్స్లలో నేను చాలా వరకు బాగా ఆడేది. కబడ్డీ అయితే నాకు చాలా లైక్. BSFలో చేరిన తర్వాత ఎలాంటి శిక్షణ మీకు ఇచ్చారు? నేను నాది ITI కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు విజయవాడలో నాకు అప్రెంటిస్ కోసం సీట్ వచ్చింది. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు కాల్ లెటర్ వచ్చింది BSF. నేను BSFలో సెలెక్షన్ అయిన తర్వాత నేను ఇక వెళ్ళిపోయినా ఇలా అప్రెంటిస్ కోసం అని చెప్పేసి విజయవాడ వెళ్ళిపోయినా. అక్కడ కాల్ లెటర్ వచ్చింది అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి కాల్ లెటర్ తీసుకొని నేను బెంగళూరు వెళ్ళిపోయాను. అప్పుడు అంతగా మనకు తెలియదు ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి తెలుసుకొని నేను ట్రైన్ ఎక్కేసి బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో 0 week ఒక 3 months అక్కడ మాకు BSFలో జరిగింది. 3 months తర్వాత అక్కడ నుంచి ఢిల్లీ పంపించారు. ఢిల్లీలో అక్కడ హర్యానా డిస్టిక్లో స్టేట్లో మనం అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేశాను 9 నెలలు. తమరు మొదటి పోస్టింగ్ ఏ రాష్ట్రంలో తీసుకున్నారు? కార్గిల్ 99 నుంచి కార్గిల్ స్టార్ట్ అయింది. అప్పుడు ట్రైనింగ్లోనే ఉన్నాం. అయినా సైనికులు ఇంకా కావాలి అని చెప్పేసి హయ్యర్ హెడ్ క్వార్టర్ నుంచి ఆదేశాల మేరకు మా ట్రైనింగ్స్ టీచర్లు వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని తొందరగా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో 1 month కూడా ఉండే మా ట్రైనింగ్. అయినా కూడా అది ఖాతరు చేయకుండా మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి టకాటకా మమ్మల్ని జమ్మూ కాశ్మీర్కి మాకు ట్రాన్స్ఫర్ ఇచ్చేశారు.
అయినా కూడా నేను వాటిని ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధమై, కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే ఇక ఇంటికి వచ్చేసారు వాళ్ళు ఎవరిని తెలియకుండా. కానీ నేను మాత్రం వెనుచూపు తిరగకుండా నేను ధైర్యంగా ముందుకెళ్ళాను, అందులో పాల్గొన్నాను. విధి నిర్వహణలో తమరు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు, వాటి గురించి మీరు ఎలాంటి శిక్షణను పొందారు? ఈ నిర్వహణలో జమ్మూ కాశ్మీర్లో చాలా టఫ్ డ్యూటీ. ఎలా అంటే అక్కడ మొత్తం గుట్టలు, కొండలు, లోయలు, అలాంటిది అక్కడ ఫెన్సింగ్ అనేది ఉండదు అన్నట్టు. అయితే అక్కడ చాలా క్రిటికల్గా లోయలు, అక్కడ మనకు టైంలీ మనం డ్యూటీకి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మనం నీళ్లు కూడా దొరకదు అక్కడ. అలాంటి సిచ్యువేషన్లో నేను చాలా వరకు ఎదుర్కొన్నాను. విధి నిర్వహణలో తమరు బాధపడ్డ సంఘటన? ఒకసారి 2003 సంవత్సరంలో ఒకసారి మిలిటెంట్లను మేము ఒక ఊర్లో వచ్చేసి చాలామంది, ఒక 10 మంది మిలిటెంట్లు వచ్చారని చెప్పేసి మా క్యాంపస్లో రోజు అతను వాళ్ళకు చాలా గరీబు, అతను ఒక ఓల్డ్ మ్యాన్ అతను వచ్చేవాడు. అతను నైట్ 12 గంటలకు వచ్చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా క్యాంప్కి వచ్చి, ఇలా 10 మంది మిలిటెంట్లు వచ్చారు అంటే అప్పటికప్పుడే మా మెసేజ్లు అందరికీ వెళ్ళిపోవడం జరిగింది. అందులో నేను పాల్గొన్నాను. అప్పుడు నాకు చాలా అంటే యుద్ధం అంటే ఇలా ఉంటుందా అని అనిపించింది. నైట్ మొత్తం ఫైర్ అయింది. 10 మంది మిలిటెంట్లను మా గ్రూప్ అందరం కలిసి, ఆర్మీ అండ్ BSF అందరు కలిసి వాళ్ళని హతమార్చడం జరిగింది. విధి నిర్వహణలో మరి సంతృప్తి పడ్డ సంఘటన? విధి నిర్వహణలో నేను సంతృప్తి పడ్డ ప్లేస్ ఏంటంటే, ఇక నేను అనుకున్నాను కదా, నేను బాల్యం నుంచి అనుకున్నది, నా గోల్ ఒకటే, నేను ఆర్మీలో వెళ్ళాలి, దేశ సేవ చేయాలి, దేశం కోసం ఏదో ఒకటి చేయాలి అనే సంతృప్తి ఉండేది. అది నేను పూర్తి చేశాను. BSFలో విధిలో కొనసాగుతున్నప్పుడు మీరు ఎలాంటి పదవులలో కొనసాగారు? నేను కానిస్టేబుల్ నుంచి హవల్దార్ మేజర్ వరకు నేను కొనసాగాను. ఆ తర్వాత నేను 22 సంవత్సరాలుగా నేను డ్యూటీ కంప్లీట్ చేసిన తర్వాత VRS వాలంటీర్ రిటైర్మెంట్ సర్వీస్ అది తీసుకోవడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో మీరు పనిచేస్తున్నప్పుడు అక్కడ రాష్ట్రాలలో చలి, ఎండ, వానను ఏ విధంగా తట్టుకున్నారు? జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే చాలా తీవ్ర -0°C అక్కడ వాటిని తట్టుకున్నాను. ఆ తర్వాత రాజస్థాన్లో ఎండలు విపరీతం, అక్కడ నీళ్లు కూడా దొరకదు, మన తాగడానికి నీళ్లు కూడా దొరకని ప్లేస్ అక్కడ. మళ్ళీ ఇటు వచ్చేస్తే మనం పంజాబ్లో అయితే విపరీతమైన వర్షాలు, మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ఇటు దోమలు అంటే మైండ్ మలేరియా చాలా విపరీతమైన. విధి నిర్వహణ ఉన్నప్పుడు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, మిత్రులు, బంధుమిత్రులు, బాల్యమిత్రులు గుర్తించినప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు? మేము డ్యూటీలో పనిచేసేటప్పుడు అయితే మేము వేరే వాళ్ళ విషయం అయితే నేను చెప్పలేను, నా విషయం అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ ఆన్ టు డెత్ అంటే మనం వచ్చింది దేశం కోసం, దేశ ప్రజల కోసం ఫస్ట్ డ్యూటీ. ఆ తర్వాత మిగతా మనం తల్లిదండ్రులు, భార్య, పిల్లలు. ఆ విధంగా మనం నడుచుకుంటేనే డ్యూటీని సక్రమంగా 20 years కంప్లీట్ చేయగలం. లేదంటే మధ్యలోనే ఆ డ్యూటీ ఫుల్ స్టాప్ పెట్టేసి వచ్చేయగలం. అందుకని చెప్పేసి మనం డ్యూటీలో ఉన్నప్పుడు ఎలాంటి మనకు భార్య పిల్లలు గుర్తురారు. ఇంటికి వచ్చి మళ్ళీ సెలవు కట్ చేసి సెలవు పూర్తి అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. తమకు ఎంతమంది పిల్లలు సార్? నాకు 2 అబ్బాయిలు. మన పెద్ద అబ్బాయి వచ్చేసి ఇంటర్ 2nd year, చిన్న అబ్బాయి వచ్చేసి 10th class ఇప్పుడు ఖమ్మంలో జాయిన్ చేశాను. ఇక వాళ్ళను నాతో పాటు కొన్ని రోజులు నాతో పాటు అక్కడ హెడ్ క్వార్టర్స్లో ఒక 2 years నాకు పర్మిషన్ దొరికింది. అయినా కూడా నేను వాళ్ళను హెడ్ క్వార్టర్లో వదిలేసి నేను బార్డర్లో డ్యూటీ చేశాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది. మనం భార్య పిల్లలను తీసుకెళ్ళాం కదా, హెడ్ క్వార్టర్లో ఉంటాడు కదా అని ఎప్పుడు మనం ఊహించుకోవద్దు. డ్యూటీ ఎమర్జెన్సీ డ్యూటీ వచ్చినప్పుడు మనం భార్య పిల్లలను ఒకసారి ఇక్కడే ఉంటున్నాము కదా, మేము ఇక్కడే ఉంటాం అంటే అక్కడ కుదరదు. మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మనం వెంబడే మనం బార్డర్కి వెళ్ళిపోవలసింది అక్కడ కూడా. తమరు BSF నుండి ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు? నేను BSFలో నేను అన్ని రాష్ట్రాలు కంప్లీట్ చేసి లాస్ట్ మన గుజరాత్కి వచ్చిన తర్వాత గుజరాత్లో ఒక 2 years డ్యూటీ చేసిన తర్వాత నేను VRS తీసుకున్నాను 2022 ఫిబ్రవరి నెలలో. తమరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంటి వద్ద ఉంటున్నారు కదా సార్, ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారు? జీవితం ఎలా సాగుతుంది తమరిది?
నేను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులు నేను ఇక్కడ మన తెలంగాణ స్టేట్లో చాలా కొంచెం విపరీతంగా కొంచెం టఫ్గా నాకు అనిపించింది ఇక్కడ సివిల్ లైఫ్. ఎందుకంటే 22 సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగింది, నా నాలెడ్జ్ మొత్తం అక్కడే కాబట్టి నాకు డ్యూటీ మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం నాకు టఫ్ అనిపిస్తుంది. నాకు ఇక్కడ వ్యవసాయం ఉంది, ఆ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ నేను జీవనోపాధి గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మా ఎక్స్ సర్వీస్ మెన్ సోదరులకు అందరికీ గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క జాబ్స్లో మాకు ఒక 10% కోటా కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశ యువతకు మీరు ఇచ్చే సందేశం? భారతదేశ యువతలకు లేడీస్ అండ్ జెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరూ మన దేశ సేవ చేయడానికి ముందుకు అడుగు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం సివిల్ లైఫ్లో చనిపోతే మరణిస్తే వాటికి వాల్యూ ఉండదు. అదే కనుక మనం దేశం కోసం చనిపోయామనుకో, వీరమరణం పొందామనుకోండి, అది చాలా గ్రేట్గా సెల్యూట్ కొట్టి అలాంటి చాలా ఉత్సాహంగా అక్కడ ఫోర్స్ వాళ్ళు వచ్చి చాలా ఉత్సాహంగా అది మన పేరు బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. అది దేశం కోసం ప్రాణాలు అర్పించారని చెప్పేసి మనకు చాలా గర్వంగా ఉంటుంది. అప్పుడు మన ప్రాణానికి ఒక విలువ ఉంటుంది అనేది నేను సందేశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తమరి అమూల్యమైన సమయాన్ని మా ఏవీ న్యూస్ కేటాయించినందుకు మా ఏవీ న్యూస్ వ్యవస్థ నుండి, మా ఛానల్ నుండి పూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఓకే థ్యాంక్ యూ, ధన్యవాదాలు.